హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ క్లాస్లో టీఎస్ ఐసెట్ 2019 పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. 23rd మే 2019 ఆల్రెడీ 24th మేది ఒక షిఫ్ట్లో జరిగిన పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జిబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ సంబంధించి. తర్వాత 23rd మే మార్నింగ్ షిఫ్ట్ జరిగిన పేపర్లోంచి అర్థమెటిక్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 76 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ 76 నుంచి క్వశ్చన్స్ ఇప్పుడు మనం అనేది సాల్వ్ చేద్దాం. 76th క్వశ్చన్ a is equal to b is equal to c is equal to ఇచ్చాడు. దాని తర్వాత ఒక కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ a power yz into b power zx into c power xy is equal to 4 power 6 అయితే మనం కనుక్కోవాల్సింది x y z వాల్యూ ఎంత. ఇక్కడ a ప్లేస్ లో ఇక్కడ ఉండే 2 power x సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ పవర్లో yz ఉంది ఇంటూ బి ప్లేస్లో 4 పవర్ y దాని పవర్లో zx ఉంది. సి ప్లేస్లో 8 పవర్ z దీనికి పవర్లో xy ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 4 పవర్ 6 ఇచ్చాడు. 2 పవర్ xyz ఇక్కడ చూస్తే 4 పవర్ xyz నెక్స్ట్ అది 8 పవర్ xyz ఇస్ ఈక్వల్ టు 4 పవర్ 6 ఉంది. అన్ని పవర్ xyz కదా, కాబట్టి హోల్ పవర్ xyz రాసుకుంటాను. 2 ఇంటూ 4 ఇంటూ 8 ఇస్ ఈక్వల్ టు 4 పవర్ 6. 2 ఇంటూ 4 ఇంటూ 8 హోల్ పవర్ xyz, అన్నిటికీ పవర్లో xyz ఉంది, ఇస్ ఈక్వల్ టు 4 పవర్ 6. 2 4s are 8, 8 8s are 64. 64 power xyz is equal to 4 power 6. 64 నేమ్ రాసుకోవచ్చు, మనం 4 క్యూబ్ రాసుకోవచ్చు. 64 ను 64 పవర్ xyz is equal to 4 power 6 ఉంది. 64 ని ఇటుపక్క 4 ఉంది కాబట్టి ఇటుపక్క 4 లో రాసుకుంటే 64 ను 4 క్యూబ్ అని రాస్తే 4 క్యూబ్ పవర్ xyz is equal to 4 power 6. సో పవర్ ను మల్టిప్లై చేయండి. ఇక్కడ 4 పవర్ 3 into xyz 3xyz 4 పవర్ 3xyz is equal to 6 అవుతుంది. 4 పవర్ 6. ఇక్కడ చూడండి 64 పవర్ xyz is equal to 4 పవర్ 6 వచ్చింది. 64 నేను ఏం చేస్తున్నానంటే 4 క్యూబ్ అని రాసుకున్నాను. పవర్లో xyz ఉంది, ఇజ్ ఈక్వల్ టు 4 పవర్ 6 అయింది. బేసెస్ రెండు ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేసేస్తే, ఇక్కడ పవర్స్ని ఈక్వల్ చేస్తే 3xyz ఇజ్ ఈక్వల్ టు 6, 3 1s are 3 2s are క్యాన్సిల్ చేస్తే xyz ఇజ్ ఈక్వల్ టు 2. సో xyz ఇజ్ ఈక్వల్ టు 2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడే అర్థమైపోతుంది. దీన్ని 4 క్యూబ్ రాయొచ్చు, పవర్లో 3 ఉంటుంది, 3xyz. దీన్ని 4 పవర్ 6 ఉంది, 3xyz ఇజ్ ఈక్వల్ 6 అవుతుంది, xyz ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటిదే, ఎక్స్పోనెంట్స్ కు సంబంధించిన క్వశ్చన్. x పవర్ x రూట్ x ఇజ్ ఈక్వల్ టు x ఇంటూ రూట్ x అంటే ఏం రాసుకోవచ్చు, x పవర్ రూట్ x అంటే x పవర్ 1/2 పవర్లో 6x. ఈ రెండు ఈక్వల్ అయితే x వాల్యూ కనుక్కోవాలి. రూట్ x ను x పవర్ 1/2 రాస్తున్నాను, పక్కన x పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. సో x పవర్ x రూట్ x ఇజ్ ఈక్వల్ టు రెండు xలే కాబట్టి పవర్ యాడ్ చేయొచ్చు. x పవర్ 1 ప్లస్ 1/2 1 ప్లస్ 1/2 3/2 అవుతుంది, హోల్ పవర్ 6x. So x power x root x is equal to x power 2 1s are 2 3s are cancel చేస్తాను, 3 3s are 9x. చూడండి x power x root x is equal to x power 1 plus 1/2 3/2 అవుతుంది, 2 1s are 2 3s are cancel చేస్తాము, 3 into 3 9x. x power 9x ఉంది. బేసెస్ ఈక్వల్ రెండు, ఈ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేయొచ్చు. ఎక్స్పోనెంట్స్ లో x root x is equal to 9x ఉంది. x క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే
రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్ పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 9 81. సో థర్డ్ ఆప్షన్ 81 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 78. క్వశ్చన్ నెంబర్ 78 ఏమి ఇచ్చాడంటే a ప్లస్ b ప్లస్ c 427 అవుతుందంట. 3a ఇస్ ఈక్వల్ టు 4b ఇస్ ఈక్వల్ టు 7c. ఇందులోంచి ఏబిసి ఎలా కనుక్కోవాలి? ఇలా ఈక్వల్ టు ఇచ్చినప్పుడు రేషియో ఫార్ములా రాసుకొని కనుక్కోవాల్సి వస్తుంది. ఈజీ మెథడ్ ఏమంటే ఇందులోంచి ఏ కావాలనుకోండి, ఏ పక్కన ఉండేది కాకుండా మిగతా రెండు మల్టిప్లై చేయాలి. అంటే 4 7s 28 పార్ట్స్ అంటే 28x అనుకుంటాను. బి కావాలనుకోండి, బి దగ్గర ఉండేది తప్ప మిగతా రెండు 3 7s 21x. ఇక సి కావాలంటే ఈ రెండు 3 4s 12x. ఈ మూడు కలిపితే 427. ఈ మూడు ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 10 11 61x. సో ఈ 61x ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 427 అని ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి 427. సో x is equal to 427 divided by 61. 1 7s 61 7s. x is equal to 7. x వాల్యూ వచ్చింది. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు అనేది చూద్దాం. ఏ వాల్యూ అడిగాడు? మనకు కావాల్సింది ఏ is equal to 28x. ఈ వాల్యూ కావాలి. 28 into x వాల్యూ 7. 7 8s 56. 7 2s 14 plus 5 19. 196 answer. So A value 196. Next question number 79. There are 50 paise coins and 25 paise coins in a bag whose value is 45. Total 45 rupees కావాలి. 50 paise ఉన్నాయి, 25 paise కూడా ఉన్నాయి. The total number of coins is 100. మొత్తం కాయిన్స్ కలిపితే ఎంత ఉండాలి? 100 కాయిన్స్ ఉండాలి. టోటల్ అమౌంట్ 45 కావాలి. ఇప్పుడు 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలంట. 50 పైస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత వచ్చేసి 25 పైస్ మిగిలినట్టు అవుతాయి. ఇప్పుడు 50 పైస్ ఎంత ఉన్నాయంటే డైరెక్ట్ ఆప్షన్లో చెక్ చేసుకుంటా పోతే రెండు రకాల పైసే కదా, ఒకటి 50ది ఇంకోటి 25. టోటల్ 100 కాయిన్స్ కావాలి, టోటల్ అమౌంట్ 45 కావాలి. చెక్ చేసుకునే మెథడ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 50 పైస్వి 40 ఉన్నాయి అనుకుంది, అంటే హాఫ్ రూపీవి. హాఫ్ రూపీ 40 అంటే ఎన్ని రూపీస్ అవుతుంది? 20 అవుతుంది. హాఫ్ రూపీ 40 అంటే ఇంకా మిగతా 25 పైసలు అన్నట్టు. ఈ 40 అంటే 60 ఉండాలి. సో 60 25 పైసలు, 60 25 పైసలు అంటే 1/4 15 రూపీస్ అవుతుంది. టోటల్ కలిపితే 35 రూపీస్. కానీ 35 రూపీస్ కాదు కావాల్సింది, ఎంత కావాలి? 45. ఇది రాంగ్. నెక్స్ట్ 60 హాఫ్ రూపీస్ అనుకున్నాం. 60 హాఫ్ రూపీస్ వేస్తే 30. ఇంకా మిగిలిన 40 ఏంటివి? 25 పైసలు, అది 10 రూపీస్. టోటల్ కలిపితే 40. ఇది కూడా రాంగ్ అయిపోయింది. టోటల్ ఎంత కావాలి? 45 కావాలి. ఇక నెక్స్ట్ 80 హాఫ్ రూపీస్ 40 రూపీస్. 80 పోతే ఇంకా 20 ఉంటాయి. మొత్తం 100 కదా కాయిన్స్. ఇది 80 అయితే ఇంకో 20 కాయిన్స్ ఉంటాయి. 20 కాయిన్స్ 25 పైసలు అంటే 1/4 రూపీ. 5 అవుతుంది. టోటల్ 45. కాబట్టి ఇది కరెక్ట్. చెక్ చేసుకునే మెథడ్ ఈజీగా అయిపోతుంది. లెంతీ ప్రొసీజర్ లేకుండా ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు. 100 కాయిన్స్ 50 పైసలు 25 పైస్ కాబట్టి 100లో 40 పోతే అవి 60 ఉంటాయి. ఇక్కడ 60 ఇవి పోతే 40 వచ్చేసి 50 పైస్ అంటే 50 పైస్ను రూపీస్లోకి మారుస్తే 1/2 రూపీస్లోకి. అదే 25 పైస్ అనుకోండి, 25 పైస్ను రూపీస్లోకి మారుస్తే 1/4. కాబట్టి ఇది 1/2, ఇది 1/4. 1/2 1/4 1/2 1/4. 60 వచ్చేసి హాఫ్ రూపీవి అంటే రిమైనింగ్ 40 1/4 రూపీవి. టోటల్ చేసుకొని చూసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ స్క్వేర్ రూట్స్ సర్ట్స్ కు సంబంధించిన క్వశ్చన్ ఇది. దీన్ని ఎలా చేయాలని చూడండి. 2/√10 + 2√21. ఇది ఎటువంటి ఫార్ములా అంటే ఇక్కడ a² + b², ఇది 2ab. a² + b² + 2ab. ఇక్కడ కూడా a² + b² + 2ab. అంటే a + b² ఫార్ములా టైప్ అవన్నీ. నేను ఎలా చేస్తామంటే 2/21 కు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 10 రావాలి. 21 కు ఫ్యాక్టర్స్
10 వచ్చేటట్లు, మధ్యలో ప్లస్ 21 కు 10 ఎక్కడ వస్తుంది? 7 3 జా 21, 7 ప్లస్ 3 10, కాబట్టి √7 ప్లస్ √3 ఇక్కడ వచ్చేది. దీని తర్వాత 1 బై, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటాం, 35 రూట్స్ కనుక్కుంటాం. టోటల్ చేస్తే 12 రావాలి. 35, 7 5 జా 35, సో 7 ప్లస్ 5 12, √7 ప్లస్ √5, 7 5 జా 35, √7 ప్లస్ √5 వస్తుంది. ఇక లాస్ట్ది 1 బై 15 రూట్స్ కనుక్కోవాలి, ఫ్యాక్టర్స్ చేస్తే 8 రావాలి. 5 3 జా 15, 5 ప్లస్ 3 8, √5 ప్లస్ √3. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. దీన్ని ఇక ఎల్సిఎం చేసుకొని లేదా రేషనలైజ్ చేసి ఫైనల్గా ఏం ఆన్సర్ వస్తుందంటే చెక్ చేయాలి. దీన్ని రేషనలైజ్ చేద్దాం. ఫస్ట్ 2 బై √7 ప్లస్ √3 ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ ఎంతో చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తాం. √7 మైనస్ √3 బై √7 మైనస్ √3. దీని ఆన్సర్ అనుకున్నాం సపరేట్గా, ఫస్ట్ దాన్ని, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్. దీన్ని చేస్తే 2 ఇంటూ √7 మైనస్ √3 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. సో 2 ఇంటూ √7 మైనస్ √3 బై స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 7 మైనస్ 3, 7లో 3 పోతే 4, 2 1 జా 2 2 జా. ఇది ఫస్ట్ దాని ఆన్సర్. సెకండ్ ఇది చేద్దాం. 1 బై √7 ప్లస్ √5 రేషనలైజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ప్లస్ ఉంది కాబట్టి √7 మైనస్ √5 బై √7 మైనస్ √5తో మల్టిప్లై చేస్తాం. పైన వచ్చేసి √7 మైనస్ √5, కింద a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, స్క్వేర్స్ రూట్స్ క్యాన్సిల్ పోతే √7 మైనస్ √5 బై 7 మైనస్ 5 2. ఇది సెకండ్. ఇక లాస్ట్ 1 బై √5 ప్లస్ √3, థర్డ్ 1 బై √5 ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తాం. √5 మైనస్ √3 బై √5 మైనస్ √3 చేస్తే పైన √5 మైనస్ √3, కింద వచ్చేసి a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే √5 మైనస్ √3 బై 2. అన్నిటికీ బై 2 వచ్చింది చూడండి. ఫస్ట్ది దీనికి √7 మైనస్ √3 బై 2, సెకండ్ దానికి √7 మైనస్ √5 బై 2, థర్డ్ దానికి √5 మైనస్ √3 బై 2. ఇవన్నీ తీసుకుపోయి ఇక్కడ మనకు మిగిలిన ఆన్సర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 బై √7 ప్లస్ √3 ఆన్సర్ ఎంత వచ్చింది? దీనికి √7 మైనస్ √3 బై 2 దీని ఆన్సర్. ఇక్కడ చేస్తున్నాను √7 మైనస్ √3 బై 2 దీనికి వచ్చిన ఆన్సర్. సెకండ్ మైనస్ సెకండ్ ఆన్సర్ √7 మైనస్ √5 బై 2, √7 మైనస్ √5 బై 2. ఇంకా థర్డ్ మధ్యలో మైనస్ ఉంది, థర్డ్ ఆన్సర్ √5 మైనస్ √3 బై 2, √5 మైనస్ √3 బై 2. అన్నిటికీ బై 2 ఉంది ఎల్సిఎం, కింద బై 2 పెట్టేశాను. ఇక్కడ చూస్తా వస్తాను √7 మైనస్ √3 మైనస్ √7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √5 మైనస్ √5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3. ఇప్పుడు క్యాన్సల్ పెట్టి చూద్దాం. ఫస్ట్ మైనస్ √3 ప్లస్ √3 క్యాన్సల్ పోతుంది, √7 క్యాన్సల్ పోతుంది, √5 అన్ని క్యాన్సల్ పోతాయి. పైన 0, కింద 2, 0 బై 2 ఈజ్ 0, ఆన్సర్ 0. సో చాలా వరకు ఇటువంటి క్వశ్చన్లన్నీ ఎక్కువగా 0నే వస్తుంటాయి. బాగా గమనించేసి చేసేయచ్చు. మామూలుగా ఇది వస్తూనే తొందరగా చేసేయచ్చు. 7 మైనస్ 3 అవుతుంది, 7 ప్లస్ 3 వస్తే కింద 7 మైనస్ 3 అంటే 4, 2 1 జా 2 2 జా, కింద 2 ఉంటుంది, పైన మైనస్, కింద ప్లస్ ఉంది కాబట్టి పైన మైనస్ వస్తుంది. 7 మైనస్ 5 2 వస్తుంది, కింద ప్లస్ ఉంది కాబట్టి పైన మైనస్ వస్తుంది. ఇదే తాము 5లో 3 పోతే 2, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇన్ని స్టెప్స్ వేయకుండా ప్రాక్టీస్ అయ్యేకొద్ది ఏమవుతుందంటే డైరెక్ట్ దీన్ని చూసి ఈ స్టెప్ వేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే సేమ్ సర్డ్స్ కు సంబంధించిన క్వశ్చనే, అదే స్క్వేర్ రూట్స్ కు సంబంధించింది.
x is equal to 2 root 2 plus root 7 by 2 root 2 minus root 7 ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది x minus 1 by x. సో డైరెక్ట్ గా x minus 1 by x చేద్దాం. x minus 1 by x. x అంటే ఇక్కడ ఉండేది 2 root 2 plus root 7 by 2 root 2 minus root 7 minus 1 by x అంటే రెసిప్రోకల్. x ని రివర్స్ చేయాలి. న్యూమరేటర్ ను డినామినేటర్ చేయాలి, డినామినేటర్ ను న్యూమరేటర్ చేసుకోవాలి. అంటే ఇది పైకి ఇది కిందికి 2 root 2 minus root 7 by 2 root 2 plus root 7. ఇక దీన్ని ఎల్సిఎం చేసుకున్నాం. ఎల్సిఎం లో కింద ఉండేది ఒక మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, సేమ్ టర్మ్. మైనస్ తో ప్లస్ తో 2 root 2 minus root 7 into 2 root 2 plus root 7. ఈ రెండింటికి ఎల్సిఎం సేమ్ పెట్టినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది ఎల్సిఎం లో. దీంతో దీన్ని రెండు సేమ్ చూడండి. 2 root 2 plus root 7 లు రెండు ఉన్నాయి సేమ్, హోల్ స్క్వేర్, మధ్యలో మైనస్. ఈ రెండు కూడా సేమ్, 2 root 2 minus root 7 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉందంటే పైన ఉండేది a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అన్నట్టుంది. సో మనం కనుక్కొని పెట్టుకుంటే ముందే అది సింపుల్ గా అయిపోతుంది. ఏం ఫార్ములా? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ రాసాం a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది అనేది చెక్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ రెండింటికి మధ్య సబ్ట్రాక్షన్ అన్నప్పుడు సింబల్స్ మారిపోతాయి. a స్క్వేర్ b స్క్వేర్ క్యాన్సిల్ పోతే 2ab ఎంత అవుతుంది? 4ab. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడన్నా వస్తే, ఈ ఫామ్ లో ఏదన్నా వస్తే డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు మీరు? 4ab అని రాసేసేయచ్చు. 4ab డివైడెడ్ బై కింద a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. పైన a అంటే 2 root 2, b అంటే root 7. పైన 4ab ఫార్ములా 4 ఇంటూ a వాల్యూ 2 root 2, b వాల్యూ root 7. కింద a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ 4 2s are 8 root 7 2s are 14 by 2 2s are 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 7. కింద 4 2s are 8 minus 7. 8 minus 7 ఎంత అవుతుంది? 1. ఇంకా 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో ఆన్సర్ ఈస్ 8 root 14. 8 root 14 ఫోర్త్ ఆప్షన్. కొంచెం లెంతీ క్వశ్చన్లే, ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ వచ్చేవాళ్ళు తొందరగా చేసేసేయచ్చు, 1 or 2 minutes లో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ సిస్టమ్ సంబంధించింది. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 2 power 45 is divided by 5? 2 ను 45 టైమ్స్ చేసి దాన్ని 5 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అన్నాడు. 2 ను 45 టైమ్స్ మనం అయితే చేయలేము, కానీ రిపీటెడ్ గా ఎక్కడ వస్తుంది అనేది చూద్దాం. 2 power 1 2 వస్తుంది, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 power 4 16, 2 power 5 32, 2 power 6 64. ఇలా వస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా. దీన్ని బాగా గమనిస్తే మీరు లాస్ట్ డిజిట్ గమనించండి. 2 4 8 6, మళ్ళీ 2 4 నెక్స్ట్ 8 వస్తుంది. కాబట్టి 4 టైమ్స్ ఒకసారి 4 టైమ్స్ ఒకసారి మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. 4 టైమ్స్ ఒకసారి. సో 4 టైమ్స్ ఒకసారి రిపీట్ అవుతాయి కాబట్టి పవర్ ఎంత ఉంది? 45 ఉంది. 4 1s are 4, 4 1s are 4. అంటే 11 టైమ్స్ ఇలాగే రిపీట్ అయ్యి ఇట్లా 11 4s are 4 4 4 4 ఇట్లా 11 టైమ్స్ వచ్చి లాస్ట్ నెక్స్ట్ 11 టైమ్స్ తర్వాత వచ్చే నెక్స్ట్ అంటే ఎంత వస్తుంది? నెక్స్ట్ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇట్లా 11 టైమ్స్ వచ్చేస్తుంటాయి. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏమంటే చివరిలో ఏమొస్తుంది? 2 అనేది వస్తుంది. యూనిట్స్ డిజిట్ 2 వస్తుంది. యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంటే 5 టేబుల్ తో డివైడ్ చేస్తే 5 0 0, రిమైండర్ ఎంత? 2. సో రిమైండర్ ఈస్ 2. అదే యూనిట్స్ ఇట్లా 8 అయితే 5 1s are 5 పోయేది, రిమైండర్ 3 ఉండేది. అదే 6 అయితే 5 1s are 5 by 1 ఉండేది రిమైండర్. ఆ విధంగా యూనిట్స్ ప్లేసెస్ చూసుకోవాలి. 2 4 8 6 మాత్రమే వస్తాయి. ఈ 2 4 8 6 రిపీట్ అవుతుంటాయి 4 టైమ్స్ ఒకసారి. కాబట్టి దీని సైక్లిసిటీ 4 అంటాం 2 పవర్స్ ది.
అంటే 4తో డివైడ్ చేసుకుంటే ఎక్స్పోనెంట్స్ ఎంత మిగిలితే అంత దాని పవర్ 2 పవర్ వేస్తే సరిపోతుంది మనకు. ఇక ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామ్స్లో వస్తుంటుంది ప్రతి ఎగ్జామ్లో. 12,600 అనే దానికి ఫ్యాక్టర్స్ అంటే డివైజర్స్ అంటే ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మొత్తం ఎన్ని వస్తాయి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి మనకు ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ అనే డివిజన్ ఉంది. ఈ మెథడ్లో ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. 2 6 12, 2 3 0 0, మళ్ళీ 2తో పోతుంది. 2 3 2 1 2 5 మళ్ళీ 2తో పోతుంది. సరే 2తో ఎన్నిసార్లు పోతుందో అన్నిసార్లు చేస్తే నెక్స్ట్ 3తో చెక్ చేస్తాం. 2 1 2 5 2 7 2 5 చివరిలో 5 ఉంది కాబట్టి ఇంకా 2తో పోదు, 3తో. 3 5 15, 3 2s 3 5, మళ్ళీ 3తో. 3 1s 3 7s 3 5, ఇంకా 3తో పోదు, 5తో చేద్దాం. 5 3s 15, 25 ఉంటుంది, 5 5s మళ్ళీ 5తో, 5 7s. సో ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. 12,600కు ఏం ఫ్యాక్టర్స్ వచ్చాయంటే 1 2 3, 2 పవర్ 3, 3 1 2, 3 స్క్వేర్, 5 1 2, 5 స్క్వేర్, ఒకటి ఉంది 7, 7 పవర్ 1. ఇవి ఫ్యాక్టర్స్. దీంట్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఆర్ నంబర్ ఆఫ్ డివైజర్స్, పాజిటివ్ డివైజర్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే పైన ఉండే పవర్ కు +1 యాడ్ చేయాలండి. ఇక్కడ ఎంత ఉంది? 3, 3 + 1. నెక్స్ట్ 2, 2 + 1. తర్వాతది కూడా 2, 2 + 1. లాస్ట్ లో 1, 1 + 1. నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఫార్ములా మనకు వచ్చిన ఎక్స్పోనెంట్స్ అన్నిటికీ 1 1 యాడ్ చేయాలి. 3 + 1 4, 2 + 1 3, 2 + 1 3, 1 + 1 2. ఇవన్నీ మల్టిప్లై చేసుకుందాం. 4 3s 12, 12 3s 36, 36 2s 72 ఆన్సర్. సో 72 అనేది ఆన్సర్ ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 84, ఎల్సిఎం జిసిడి సంబంధించిన రెండు క్వశ్చన్స్. జిసిడి ఆఫ్ 2 numbers is 42, జిసిడి 42, ఎల్సిఎం is 1260. ఈ రెండు ఇచ్చాడు. 1 నంబర్ ఏ అనుకుందాము, 210. ఇంకో నంబర్ తెలీదు, అది కనుక్కోవాలి. జిసిడి ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, ఒక నంబర్ ఇచ్చి ఇంకో నంబర్ కనుక్కోమన్నాడు. మనకు ఎల్సిఎం ఇంటూ జిసిడి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ఏబి. ఎల్జి ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటారు. LCM into GCD is equal to product of 2 numbers. LCM 1260 into GCD 42 is equal to product of 2 numbers లో ఒక నంబర్ 210, ఇంకో నంబర్ తెలియదు, అలాగే పెట్టేసుకున్నాం B. 1260 into 42, ఆ మల్టిప్లికేషన్ ఇటు సైడ్ వస్తే డివిజన్ 210 is equal to B. ఇక క్యాన్సిల్ చేసుకుంటే 0 0, 21 1s are 21 2s are. So B is equal to 126 2s are 252. 252 అనేది ఆన్సర్. నెక్స్ట్ 85, క్వశ్చన్ నెంబర్ 85. GCD ఆఫ్ 28 and 49. 28 కు 49 కు GCD. GCD అంటే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 28 ఏం రాసుకోవచ్చు, 4 7s are 28, 49 7 7s are. కామన్ ఫ్యాక్టర్ ఏమి, 28 ను 4 7s are రాయొచ్చు, 49 ను 7 7s are రాయొచ్చు. ఈ రెండింటికి ఉండే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 7. సో జీసీడీ 7 వచ్చింది. జీసీడీ 7 వచ్చే విధంగా ఈ పేరు ఉందంట, 28x + 49y. ఇందులో x y బదులు ఇక్కడ ఉండేటి ఏవి సబ్స్టిట్యూట్ చేస్తే 7 వస్తుందో చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ -1 1, 28 into -1, 49 into 1, 28 49, 49 లో 28 పోతే 21, ఇది కాదు, ఇది పోయింది, ఫస్ట్ ఆప్షన్ పోయింది. సెకండ్ ఆప్షన్ 1 1 మళ్ళీ ఇలాగే వస్తుంది, సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ -1 2 చెక్ చేద్దాం. x ప్లస్ లో -1,
28 into -1 minus 28. 49 into 2, 49 2s are 98. తీసేస్తే 70 వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ కూడా రాదు. ఇక ఫోర్త్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 28 into 2 ప్లస్ 49 into -1. 28 2s are 56, 49 1s are 49. తీసేస్తే 7 వస్తుంది. GCD 7. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 7 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది.